అవినాష్ రెడ్డి చెప్పినట్టు సిబిఐ పనిచేస్తుంది తప్ప సిబిఐ పనిచేయలేదు ఇక్కడ. మీరు గమనించుకోండి. అవినాష్ రెడ్డి అంత పవర్ఫుల్. అదే కదా ఇప్పుడు అంశం. ఒక ముఖ్యమంత్రిని, ఒక మాజీ ముఖ్యమంత్రిని అదుపులో తీసుకోవడానికి వాళ్ళకి రక్షణ పట్టలేదు. ఒక సామాన్య లోక్సభ సభ్యుడిని అదుపులో తీసుకోవడం కోసం 3 రోజులు కర్నూలులో ఉండి రిక్తాస్తాలతో ఎన్నికెళ్లి సిబిఐ చరిత్రకే మాయని మచ్చను తీసుకొచ్చినటువంటి సిబిఐ అధికారులు విశ్వభారతి హాస్పిటల్ దగ్గర అంటే చాలా స్పష్టంగా అర్థమైపోతుంది ఏంటి ఇక్కడ సిబిఐ కంటే అవినాష్ రెడ్డి పవర్ఫుల్ అని అర్థమైపోతుంది ఇక్కడ. లేదా అప్పుడు ప్రభుత్వం కదా ఉన్నది. ప్రభుత్వం ఏంటంటే ప్రభుత్వం తీసి పక్కన పడేయండి. ఇంతకంటే గొప్ప వాళ్ళని, పెద్ద పెద్ద వాళ్ళని కూడా అదుపులో తీసుకున్న చరిత్ర సిబిఐకి ఉంది. అవును, అది నేను అనేది. ముఖ్యమంత్రిని అదుపులో తీసుకోవడానికి వెళ్ళలేదుగా. సెంట్రల్ ఫోర్స్ పిలిపించుకుని అదుపులో తీసుకోవచ్చుగా. అంత పవర్ఫుల్ ఉందా లేదా? పవర్ఫుల్ యాక్చువల్ గా. మరి ఎందుకని 3 రోజులు, 1 రోజు కాదు 2 రోజులు కాదు 3 రోజులు అక్కడ ఉన్నారు అంటే నాటకాలు ఆడారు వాళ్ళు. ఆ తర్వాత ఆయన అదుపులో తీసుకున్నారు అన్న ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్ అదుపులో తీసుకున్నారు, తీసుకుంటే ఏ పోలీస్ స్టేషన్ లో పెట్టారు, అది ఎప్పుడు బెయిల్ వచ్చిందో ఎవరో తెలుసు. అంటే ఇక్కడ సిబిఐ దొంగ నాటకాలు ఆడుతుందని అర్థమైపోతుంది కదా. సిబిఐ కనుక చిత్తశుద్ధితో ఉండి అదుపులో తీసుకోవాలంటే అరగంట, మీ సమయం చెబుతున్నాను, అరగంట 30 నిమిషాలు, ఒక్క సెకండ్ కూడా అదనంగా పట్టదు. ట్రావెలింగ్ టైమే లేటు అంతే. 30 నిమిషాలు అతను అదుపులో తీసుకోవాలంటే వాళ్ళ నాన్న మీద ఉన్న అభియోగం ఏంటి? వాళ్ళ నాన్న మీద ఇతని మీద ఉన్నటువంటి అభియోగం ఒకటే కదా, భాస్కర్ రెడ్డి మీద, అవినాష్ రెడ్డి మీద. మరి ఆయన అదుపులో తీసుకున్నప్పుడు ఇతను ఎందుకు వెలిసిపాటిస్తున్నారు? ఏ కారణంతో ఇస్తున్నారు? ఇక్కడ సిబిఐని నియంత్రించిస్తున్నారు ఎవరో. జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి చెప్పినట్టు మాత్రమే చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే సిబిఐ వాళ్ళ మీద పడ్డ మరకను తుడి చేసుకుంటుందా, లేకపోతే మరకను పెద్ద చేసుకుంటుందా అనేది మాత్రమే ఈ 8 వారాల తర్వాత మనం ఆలోచించాలి.